మన ఇల్లుని చాలా అందంగా కలర్ఫుల్గా కనిపించేలా చేసే పువ్వుల్లో కనకాంబరాల పువ్వులండి. చాలా బాగుంటాయి. కాకపోతే కుండీలో కాకుండా నేలపై పెట్టుకుంటే ఇంకా అందంగా చాలా పువ్వులు వస్తాయండి. చూస్తున్నారుగా, ఇవి మా చెట్టు. నాకైతే రెడ్ కనకాంబరాలు అంటే చాలా ఇష్టం. ఇంకా ఎల్లో కలర్స్ ఉంటాయి, నాకు అవి అంత ఇష్టం ఉండవు. చూస్తున్నారు కదా, ఇవి మా చెట్టు పువ్వులు. ఈసారి ఎందుకంటే చాలా వచ్చినాయి. ఇవే కలర్లో డార్క్ రెడ్ కనకాంబరాలు ఉంటాయి, అవి చాలా బాగుంటాయండి. నాకు ఎల్లో కనకాంబరాలు అంత ఇష్టం ఉండదు. సో కనకాంబరాలు ఎవరెవరికి ఇష్టమో వాళ్ళందరూ లైక్ చేయండి. కాకపోతే ఈ జనరేషన్లో ఈ పువ్వులు పెట్టుకుంటే రెడ్ బస్, పల్లెటూరు అమ్మాయి ఇలాంటి మాటలు వస్తున్నాయి. బాగా 90 కిడ్స్కి అయితే ఈ పువ్వుల వాల్యూ ఏంటి, ఈ పువ్వుల అందం ఏంటి అనేది తెలుస్తుందని నా ఒపీనియన్. కనకాంబరాలు మాల కట్టాలంటే కొంచెం ఓపిక కావాలి. ఎందుకంటే కనకాంబరాల కాడలు వచ్చి చాలా వీక్గా ఉంటాయి. సో అటు రెండు ఇటు రెండు పెట్టుకుని కట్టుకుంటే చాలా బాగుంటుంది మాల. మీరు కూడా ఇలా ట్రై చేయండి. నేనైతే వీడియోలో కనిపిస్తున్న విధంగా మాల చూసారు ఎంత బాగుందో. సో ఎవరి కాళ్ళకి సపరేట్గా మాలలు అయితే కట్టానండి. ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అనేది కాకుండా కొంచెం మల్లెపూలు మా చెట్టు ఉంటే అది కూడా కలిపి కట్టాను. మల్లెపూలు కనకాంబరాలు ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి.